బీఆర్ఎస్ ఓడిపోయాక ఐటీ మినిస్టర్గా అంటే ఒక గోల్డ్ చూస్ చేసుకునే క్రమంలో డైమండ్ని కోల్పోయామని చెప్పి అప్పుడు బాగా ట్రోల్స్ నడిచాయి. అంటే సరే బీఆర్ఎస్ పోతే పోయింది, కానీ కేటీఆర్ని మళ్ళీ ఐటీ మినిస్టర్ చేయాలని చెప్పి కొన్ని మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. సో దానిపైన ఏమంటారు? అంటే అండి ఇప్పుడు ఎవ్రీబడీస్ థాట్ ప్రాసెస్, ఇప్పుడు ప్రతి ఒక్కరి థాట్ ప్రాసెస్ వేరేలాగా ఉంటుంది. ఇప్పుడు ఒకటే రకంగా ఉండాలని ఉండదు. ఇప్పుడు మన ఇంట్లోనే ప్రతి మనిషిది వేరే వేరే థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో అందరు అంటుంటారు, నడుస్తుంటారు. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఇప్పుడు సోషల్ మీడియా ఏంటంటే అండి, మీరు ఒక ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే కాకుండా ఒక కామన్ ఆడియన్గా చెప్పండి ఈ మాట, పర్లేదు. కామన్ ఆడియన్స్ గా కూడా చెప్పాలంటే అండి, ఇప్పుడు నేను ఐ డోంట్ బిలీవ్ ఇట్ అండి. ఎందుకంటే వెన్ వన్ రూలింగ్ పార్టీ ఈస్ దేర్, యూ షుడ్ గో విత్ ద రూలింగ్ పార్టీ అని అంటారు. ఇప్పుడు వాళ్ళ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్ అండి. నాలెడ్జ్ ఉండి దే విల్ ఆబ్వియస్లీ ఇంప్లిమెంట్ దేర్ నాలెడ్జ్ సమ్వేర్. వాళ్ళ నాలెడ్జ్ కూడా ఎక్కడ పనికొస్తుందండి, పనికి రాకుండా ఉండదు. సో రూలింగ్ పార్టీలో కూడా ఐ డోంట్ బిలీవ్ ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచింది ఒక పార్టీ అయితే వేరే పార్టీ నుంచి వచ్చి ఐటీ మినిస్టర్ చేయాలి అని వాట్ ఎవర్ అవన్నీ మీమ్స్ అండి. ఇట్ ఈస్ రియల్ లైఫ్ లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది అందరికి కూడా తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా ఎట్లా తయారైందంటే అండి, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్. సోషల్ మీడియా కెన్ ఓన్లీ మేక్ ఇట్, సోషల్ మీడియా కెన్ ఓన్లీ బ్రేక్ ఇట్ ఆల్సో. సో ఆ ధోరణ ఉన్నప్పుడు వీ షుడ్ గో విత్ ఆల్వేస్ రియాలిటీ మాట్లాడుకుంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో గో విత్ ద రియాలిటీ అండ్ ఆబ్వియస్లీ విల్ లుక్ ఇన్ టు దాట్ ఆల్సో. తప్పకుండా హౌ టు గెట్ మన స్టేట్ ఎట్లా బెటర్ అవ్వాలనేది చూస్తామండి. దివంగత నేతల వారసుల్లో మీరు కూడా ఒకళ్ళు, లైక్ షర్మిల గారు. అవును. ఎప్పుడన్నా కంపారిజన్ వచ్చిందా మీకు ఆవిడకంటే? మీరు అనుకున్నారా అంటే అంటే అక్కడ షర్మిల అక్కడ పార్టీని లీడ్ చేస్తుంది, ఇక్కడ నేను ఎమ్మెల్యేని అయ్యా, సో అలా ఏమన్నా అనిపించిందా ఎప్పుడన్నా? ఎప్పుడు అనుకోలేదండి. నేను అంటాను కదా, నేను ఐ కీప్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ఇదండి బ్యారియర్. ఐ విల్ లిసన్ టు ఎవ్రీథింగ్, బట్ ఎక్కడి వరకు వినాలో అక్కడి వరకే వింటానండి. షర్మిల గారు పోటీ చేయకపోవడం మీకు మీ కాన్స్టిట్యూన్సీలో కొంచెం ప్లస్ అయిందా మీకు? అంటే ఎంతో కొంత కొంచెం ఉంటుంది కదా ఆ ఎఫెక్ట్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే అప్పట్లో వైఎస్ఆర్కి బాగా, అవునండి అవునండి, ఆయన కూడా చాలా చేసిన మంచి పనులు అక్కడ ఉన్నాయి. అవునండి. సో ఏమన్నా 1% 2% ప్లస్ అయిందా షర్మిల గారి వల్ల అనిపించిందా మీకు? నాకు నేను ఒకటే చెప్తానండి, ఐ డోంట్ గో ఇన్ టు ఆల్ దిస్ ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది. ఇప్పుడు ఎవరు ఎక్కడ నించున్నారో అది ముఖ్యం. జనాలు కూడా అలానే చూస్తున్నారు. మార్పు వస్తుంది. ఇప్పుడు మార్పు వచ్చినప్పుడు జనాలు చూసేది కూడా అదే చూస్తున్నారు. ఎవరు నించుంటున్నారు, వీళ్ళు పని చేస్తారా పని చేయరా అనేది చూస్తున్నారు, అండ్ పార్టీ లీడర్ని చూస్తారు. సో డివిజన్ ఆఫ్ ఓట్స్ అనేది కూడా తను నించున్నప్పుడు, షర్మిల గారు నించున్నప్పుడు డివిజన్ ఆఫ్ ఓట్స్ అనేది అవుతుండొచ్చు. అది అక్కడ వరకు రాలేదు కాబట్టి ఇట్ ఈస్ మనం మాట్లాడి కూడా దాని గురించి ఇట్ ఈస్ నాట్, ఎలాగైనా మీకోసమే కదా ఆవిడ నించుంది పాపం. కాదండి. ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. ఎవ్రీబడీస్ పొలిటికల్ కెరియర్స్, ఎవ్రీబడీస్ పొలిటికల్ ఐడియాలజీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. ఇప్పుడు ఒకరోజు సపోర్ట్ చేస్తారు, ఒకరోజు సపోర్ట్ చేయరు, అది నడుస్తుంటది. ఇప్పుడు దాని గురించి మేము ఆలోచించి నించుంటారా లేదా? ఇప్పుడు ఎందుకంటే మీరు ఇప్పుడు వరకు చూడలేదండి, నారాయణపేట్ కాన్స్టిట్యున్సీలో లీస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్, అది మీరు మాట్లాడట్లేదు. లీస్ట్ నెంబర్ ఆఫ్ నామినేషన్స్ మా నారాయణపేటలోనే ఉండే. వారు వన్ సైడ్ అయిపోయిందంటారా? 7 people ఓన్లీ అండి. 7 people. మీరు మిగతా దగ్గర కూడా చూసుకోవచ్చు. 7 people మేము. ఓకే. వాళ్ళకి బ్యాలెట్ పేపర్ మీద కూడా చాలా ఈజీ ఉండే జనాలకి. ఎందుకంటే ఇట్ వాజ్ ఐడెంటిఫికేషన్ కూడా చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు ఎక్కువ జనాలు ఉన్నప్పుడు ఎక్కువ ఈవీఎం మెషిన్ ఉంటే కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అవును, దానివల్ల ఓట్లు తారుమారయ్యే ఆప్షన్ కూడా ఉంటుంది. అండ్ అట్లా కూడా చూసుకుంటే మా నారాయణపేటలో నేను ఒకదాన్ని మహిళను కూడా, వాళ్ళకి ఐడెంటిఫికేషన్ ఇంకా ఈజీ అయింది. సో అవన్నీ కూడా మాకు దే ఆర్ ఆల్ కమింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్. కానీ నారాయణపేటలో పర్ణికారెడ్డికి అన్ని ప్లస్లే, మైనస్ ఎక్కడ కూడా లేదండి. నేను అందుకనే అంత కాన్ఫిడెంట్ గా నేనైతే గెలుస్తున్నానని చెప్పానండి. నేను కాన్ఫిడెంట్ గా గెలుస్తున్నానని చెప్పాను అందుకనే. ఎందుకంటే ఇతర పార్టీల నుంచి ఎవరైతే వచ్చారో మాకు జాయినింగ్స్ కూడా ఏదైతే అయిందో మాకు కంటిన్యూస్ ప్రాసెస్ ఉండే అండి.
జాయినింగ్స్ ఏవైతే ఉండే మెయిన్ లీడర్స్ వీళ్ళు వచ్చి జాయిన్ అవ్వడం మీరు ఎమ్మెల్యే అయ్యాక జాయినింగ్స్ ఏమైనా జరిగాయా? లేదండి, ఇంకేం లేదు. ఇంకేం లేదు. అదే చెప్పాను, ఇప్పుడు నేను నా పేరు అనౌన్స్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు లైక్ ఎలక్షన్ వరకు పోలింగ్ డే వరకు కూడా జాయినింగ్స్ విపరీతంగా జరిగాయండి. మేబీ లాస్ట్ 3 days తక్కువ అయి ఉంటాయి, లేకపోతే మార్నింగ్ స్టార్ట్ అయితే మాకండి 2 o'clock 3 o'clock అయ్యేది రాత్రి జాయినింగ్స్. నైట్ జనాలు, ఆ జనాల ఫ్లో చూస్తేనే మాకు అర్థమైపోయిందండి, ఎక్కడనో దేర్ ఇస్ సమ్వేర్ ఇది ఉంది అండ్ వీఆర్ విన్నింగ్ అనేది కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సర్వే రిపోర్ట్స్ కూడా ఎలా ఉండే, నెక్ టు నెక్ చూపించాయి మాకు, కంటిన్యూస్గా అలానే చూపించాయి. వీ టుక్ దట్ ఆల్సో ఇంటూ కన్సిడరేషన్. ఆ సర్వే రిపోర్ట్ చూసాక కొంచెం ఇబ్బంది అనిపించిందా? లేదండి, ప్రచారంలో బిజీలో ఇంకా నేను చెప్పాను కదండి, మై మెయిన్ ఫోకస్ అండ్ టార్గెట్ వాజ్ ఆల్వేస్ ప్రచారం. నాకు ఇవన్నీ చూసుకోవడానికి మా మామగారు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు. సో వాళ్ళిద్దరు టుక్ ద కంప్లీట్ బ్యాక్ స్టేజ్ నడిపించేదంతా కూడా దే టుక్ ఇదండి. నేనే ఫ్రంట్లో ఉండి మొత్తం ప్రచారం, మై వర్క్ వాస్ టు డూ ప్రచారం అండ్ షో మై ఫేస్ టు పీపుల్. ఎందుకంటే చాలా వరకు ప్లేసెస్లో జనాలు ఆమెను చూడాలి మేము అని చెప్పి అన్న ఇది వచ్చిందనమాట, అసలు తను ఎవరు అని చెప్పి. సో ఒకవేళ మా తాతగారు తండ్రితో పనిచేసిన వాళ్ళు ఆమెను ఒక్కసారి చూస్తాము అని చెప్పి అలా వచ్చింది. ఇంకో దగ్గర ఏంటంటే మీ నాన్నగారిని చూసినట్టే ఉందమ్మా అని చెప్పి. సో అలా నడిచిందండి. ఇప్పుడు దట్స్ హౌ ప్రచారం నడిచింది, జనాలు కూడా అలానే రిసీవ్ చేసుకున్నారు కూడా. నారాయణపేట్ వాజ్ కంప్లీట్లీ డిఫరెంట్ జోన్ అండి అని చెప్తాను నేను, కంపేర్ టు అదర్ పార్ట్స్. నారాయణపేట్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఫైనల్గా నారాయణపేట ప్రజలకు ఏం చెప్తారు ఈ 5 ఏళ్లలో మీ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి? నారాయణపేట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తానండి గెలిపించినందుకు. వాళ్ళ ప్రేమ ఎలా ఉండే అంటే విపరీతంగా ఉండే. నాకు గెలుపుతోని వాళ్ళకి కూడా చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు కూడా. ఇప్పుడు జోష్ వచ్చిందండి. అండ్ దాంతోపాటు స్వేచ్ఛ కూడా వచ్చింది చాలామందికి. వాళ్ళకి ఏంటంటే చాలా వరకు స్ట్రెస్లో ఉండే, ఆ స్ట్రెస్ అనేది రిలీవ్ అయింది. సో ఎవరైతే ఒపీనియన్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా రేస్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఏవైనా ఉన్నా కూడా మన నారాయణపేట్ నియోజకవర్గంకి సంబంధించి ఎక్కడ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు అనేది ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. డైరెక్ట్గా నా దగ్గరికి రావచ్చు. ఇతర పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా ఏమైనా ఐడియాస్ ఉన్నా కూడా తప్పకుండా తీసుకుంటాం. ఆ ఐడియాస్ని కూడా ముందుకు వెళ్తాం. అలానే మెయిన్గా మహిళలకు చెప్తాను, వాళ్ళకి మహిళా అభ్యర్థిగా ముందుకు వచ్చాను, మహిళా ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎన్నికైనందుకు వాళ్ళకి ఇంకా రిస్ట్రిక్షన్స్ అనేది లేవండి. ఏంటంటే ఇప్పుడు దాకా ఒక అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అలా నడిచింది. ఇప్పుడు మహిళ ముందుకు వచ్చినప్పుడు మహిళలు డైరెక్ట్గా నాతోనే వచ్చి మాట్లాడుకోవచ్చు. యువత కూడా ఇప్పుడు 2 మెయిన్ ఇష్యూస్ అంటారు. ఇప్పుడు నేను డాక్టర్ కాబట్టి డాక్టర్, మహిళ కాబట్టి మహిళ, యువత కాబట్టి యువత. ప్రతిదీ కూడా సమానంగా తీసుకొని వెళ్తాను. యువతకు కూడా ఎప్పుడు కూడా తోడుంటాను. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది కూడా మా దగ్గర చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది యూత్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఆ దృష్టిలో కూడా ముందుకెళ్తాము. అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ చేస్తూ ముందుకెళ్తాం. ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజల సేవకుల్లాగానే నేను కానివ్వండి, మా మామగారు కానివ్వండి, కుంభం సుకుమారెడ్డి గారు కానివ్వండి, మా తమ్ముడు అభిజయ్ రెడ్డి గారు కానివ్వండి, అందరం కూడా ఉంటాము. తప్పకుండా సపోర్ట్ చేస్తామండి. అందరు ఏ ఉన్నా కూడా వీ విల్ వర్క్ యాజ్ ఎ యూనిట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు ఒకరే ప్రెషర్ తీసుకొని పనిచేయడం అనేది కూడా మీ అందరికి తెలుసు, దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ద ప్రెషర్ అనేది కూడా మేము అందరం కూడా డివైడ్ చేసుకొని ఎవరి ప్రెషర్ వాళ్ళకు ఉండేటట్టు చూసుకుంటూ విల్ గో ఫార్వర్డ్ అండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని అమ్మా నీ వెన్న